యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళెవరు కూడా నీ చేతనైతే అనే మాట అనలేదండి. కానీ ఈ వ్యక్తి అంటున్నాడు, ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయుము. అంటే యేసు ప్రభుకు అర్థమైంది, వీళ్ళలో విశ్వాసం ఎంతో కొంత ఉంది గానీ ఉండాల్సినంత మాత్రం లేదు. దెర్ ఇస్ ఫెయిత్, బట్ దెర్ ఇస్ నాట్ ఇనఫ్ ఫెయిత్. విశ్వాస జీవితంలో కూడా ఎంతో కొంత విశ్వాసం ఉంటే అద్భుతం రాదు. ఒక క్రైస్తవునిగా నేను బ్రతుకుతున్నానని చెప్పుకోవడానికి సరిపోతుందేమో కానీ తగినంత విశ్వాసము, ఎక్కువ మోతాదులో విశ్వాసము, గొప్ప విశ్వాసం ఉంటే తప్ప నువ్వు నీ జీవితంలో అద్భుతాన్ని ఖచ్చితంగా పొందుకోలేవు. యేసు ప్రభువు ఇతను నీ వలనైతే నీ వలన ఏమైనా అయితే నా కుమారుణ్ణి బాగు చేయి అని అడిగిన ప్రశ్నకు వెరీ ఇంట్రెస్టింగ్ ఆన్సర్, చాలా ఆశ్చర్యకరమైన జవాబు యేసే చెప్తున్నారు. ఆ మాట చూడండి, 23వ వచనంలో 2వ భాగం. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పెను. హల్లెలూయా. యేసే అంటున్నాడు, నా వలన అయితే అని అడుగుతున్నావు కదా బాబు, నేను అడుగుతున్న నమ్మడం నీ వలన అవుతుందా అని అడుగుతున్నాడు యేసయ్య. హల్లెలూయా. జాలుంటే, నీ కనికరం ఉంటే అని నువ్వు అడుగుతున్నావేమో. యేసే అంటున్నాడు, నీలో విశ్వాసం ఉంటే నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా. కెన్ యూ బిలీవ్? ఇఫ్ యూ కెన్ బిలీవ్, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ టు హిమ్ హూ బిలీవ్స్. నమ్మిన వానికి సమస్తము సాధ్యము. ఈ మాట విన్నప్పుడు సమస్తము సాధ్యం అనే మాట బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా దగ్గరలో మనం చూస్తాం. లూకాసు వార్తలో మనం ఈ మాట గమనిస్తాం. ఫర్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ విత్ గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి సమస్తము సాధ్యం. కానీ ఇక్కడ యేసే అంటున్నారు, నమ్ము వానికి సమస్తము సాధ్యము. హల్లెలూయా.